అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్గా మట్కా వాజ్ వన్ ఫస్ట్ ప్రాజెక్ట్ రైట్? సో ఏంటి అసలు ఎలా జరిగింది మిరకిల్ మ్యాజిక్? 4-5 months బ్యాక్ అనుకుంటా సూపర్ జోడీ అని ఒక షో చేస్తున్నా. దాంట్లో ఆ షోలో సో ఏం చేశానంటే సెమీఫైనాలేలో ఒక సింగిల్ టేక్ యాక్ట్ చేశాను. వెరీ రిస్కీ, అది కూడా సెమీఫైనల్స్. సో నీకు అది సింగిల్ టేక్ అంటే నీకు మధ్యలో కట్ లేదు. అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చూసి, సింగిల్ టేక్ పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు మాస్టర్ చెప్పారు ఇంకొకసారి మళ్ళీ స్పీచ్ ఇచ్చి, అందరూ అనుకోవచ్చు నేను ఎందుకు మాట ఇచ్చానని అనుకోవచ్చు, ఏం చూసి ఇచ్చాడని చెప్పి, ఇది ఒక్కటి చాలు, ఈ సింగిల్ టేక్ యాక్ట్ చాలు అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసుకుంటే దెర్ వాజ్ అన్ వీడియో లైక్ డైరెక్టర్ గారు విజయ్ బిని మాస్టర్ పక్కన కూర్చొని ఏడు అబ్బాయి ఉన్నాడా ఇక్కడే అని అడగడం ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. ఎవరి థాట్ అది? యాక్చువల్లీ డైరెక్టర్ గారికి నా కోసం తెలుసు ముందే. శ్రీదేవి సోడా సెంటర్ మూవీ చేశారు కరుణకుమార్ సార్. అప్పుడు నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. మందులోడా ఓరి మాయలోడా ఈ సాంగ్కి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అప్పుడు నేను వాళ్ళ ముందు ఒక 20 times 50 times డాన్స్ చేసి ఉంటా. నన్ను చూసేసరికి విజయ్ బిండి మాస్టర్ సెట్లో నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, కృష్ణ మాస్టర్ అని చెప్పి. మళ్ళీ విజయ్ మాస్టర్ నన్ను కృష్ణ మాస్టర్ అని ఇంట్రొడ్యూస్ చేయడం అగైన్ అక్కడ నేను నేర్చుకున్నా ఒకరికి రెస్పెక్ట్ ఎలా, మనకు చిన్న పెద్ద కాదు, టాలెంట్కి అక్కడ ఎంత రెస్పెక్ట్ వస్తుంది అని చెప్పి. ఈ డాన్స్కి అంటే లైక్ ఎలా చెప్పాలి మీకు, మీరే చూసుంటారు చాలా ట్రోల్స్ వస్తున్నాయి. బేసికల్గా ఏంటంటే డాన్స్ లేదు, అదొక సర్కస్ లా ఉంది అని చెప్పి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. లేదు సర్కస్ అయిపోయింది అంటారు కదా. ట్రాలర్స్కి సంబంధించి రమాటకిస్ రోడ్డు మీద రంగురాళ్ళు ఈ లైన్ పాడడానికి చాలా వరకు అనుకుంటున్నాను కానీ బట్ నాకు రావట్లేదు అనమాట. సో మట్కాలో రీసెంట్గా ఈ పాట చేసిన హల్చల్ మనందరికీ తెలిసిందే అనమాట. అందులో విజయ్ బిని మాస్టర్ని చూసి నేనేమనుకున్నానంటే ఓకే బట్ ఇప్పుడు ఈ పాట ఇక్కడ విజయ్ బిని మాస్టర్ ఎలాగా ఏంటి అని క్వశ్చన్ రేస్ చేస్తే ఆ పాటని కొరియోగ్రఫీ చేసింది ఎవరా అన్న విషయం తెలిసిందనమాట. అలా లైట్గా కెమెరా తిప్పమ్మా, చూసారు కదా, ఈయననమాట మన కృష్ణ మాస్టర్స్. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బజ్ మీడియా. నేను మీ అంజలి. సో హాయ్ అండి, నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనిపిస్తుంది. సూపర్. ఓకే, మొత్తానికి రంగురాళ్ళు అమ్మారా కొన్నారా? అమ్మారు, బాగా వచ్చినట్టున్నాయి. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థాంక్యూ సో మచ్. బికాస్ థియేటర్ లో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎంజాయ్మెంట్ అనమాట. సో ఏంటి అసలు ఎలా జరిగింది మిరకిల్ మ్యాజిక్? అంటే ఎగ్జాక్ట్లీ 4-5 months బ్యాక్ అనుకుంటా సూపర్ జోడీ అని ఒక షో చేస్తున్నా. దాంట్లో ఆ షోలో విజయ్ బిన్ని మాస్టర్ జడ్జ్. విజయ్ బిన్ని మాస్టర్, ఓకే. సో నేను కంటెస్టెంట్ కమ్ కొరియోగ్రాఫర్. సో అది ఇట్స్ జోడీ షో. సో జీ తెలుగులో వచ్చింది. అయితే షో స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం కదా, సో షో వెళ్తుంది. నా ఎయిమ్ ఏమునిందంటే యాక్చువల్లీ నేను టీవీ షోస్ డీ చేశాను, తర్వాత డాన్స్ ఐకాన్ చేశాను, తర్వాత బిగ్ బాస్ బీబీ జోడీ చేశాను. ఇవన్నీ చేసేసరికి ఒక గ్యాప్ తీసుకుందాం, మూవీస్లో కంప్లీట్గా ఫోకస్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఆ టైంలో జీ తెలుగులో సూపర్ జోడీ అని వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే కొరియోగ్రఫీకి అడిగారు. నేను అన్నాను కొరియోగ్రఫీస్ నేను స్టాప్ చేశాను సార్, నేను మూవీస్లోకి ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే అన్నారు. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి కొరియోగ్రఫీ కాదు, మీరు ఆర్టిస్ట్ కమ్ కొరియోగ్రాఫర్ రెండు చేయగలరా అని అడిగితే ఒక థాట్ వచ్చింది. సరే మనము అన్ని షోలో మనం కొరియోగ్రఫీ చేస్తున్నాము, సో ఫైనల్స్ దాకా అయితే వెళ్తున్నాము, కానీ అదేదో మనమే పర్ఫామ్ చేస్తే విన్నింగ్ కూడా చేసేయచ్చు కదా, విన్నింగ్ కూడా అవ్వచ్చు కదా, వాళ్ళ అందరికి ట్రైన్ చేసేటప్పుడు ఉన్న ప్రెషర్ వేరు ఉంటుంది, మనమే కొరియోగ్రాఫ్ చేసుకుని మనం పర్ఫామ్ చేస్తే కొంచెం ఈజీ ఉంటుంది అని చెప్పి ఒప్పుకున్నాను అనమాట. సో అలా సూపర్ జోడీ స్టార్ట్ అయింది. నా పార్ట్నర్ తనుజ గారు ఉన్నారు, ఇద్దరం కలిసి బాగా మంచిగా పర్ఫార్మెన్స్ చేసేస్తున్నాము. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మాకు అప్రిషియేషన్ బాగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే విజయ్ బిన్ని మాస్టర్ ఫేవరెట్ జడ్జ్. సో ఎందుకంటే నా మొత్తం టాలెంట్ చూస్తూ ఉండేవారు అనమాట. సో పుష్ప అనుకుంటా, పుష్పది ఒక పర్ఫార్మెన్స్ చేశానండి, అల్లు అర్జున్ గారు. పుష్పది ఒక యాక్ట్ చేశాను, ఏ బిడ్డ ఇది నాడా సాంగ్ చేశాను. ఒక మంచి జాతర ఫీల్ లాగా చేసి
అంటే పుష్ప ఒకరే కదా, ఇన్ కేస్ పుష్ప డబుల్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడ మాస్టర్ ఇంప్రెస్ అయ్యారు అనమాట. ఐడియాకి, సెటప్కి, కొరియోగ్రఫీకి. అప్పుడు మాస్టర్ ఒక మాట చెప్పారు, కృష్ణ నువ్వు ఓ రోజు మంచి కొరియోగ్రాఫర్ అవుతావు ఫిలిమ్స్కి, సో నీ పేరు బాగా వైరల్ అవుతుంది నాకు అనిపిస్తుంది. ఈవేళ ఏదైనా లేట్ అయ్యేది ఉంటే నేను నెక్స్ట్ చేయబోయే మూవీలో నీకు ఒక మూవీ ఛాన్స్ ఇస్తాను అన్నారు. సో నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేంటంటే టాలెంట్ ఉంది, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవాలి, షోలో విన్నర్ అవ్వాలి. ఆ షో కాకపోయినా ఈ షో చేసేదానికి మనకి ఏదన్నా ఆపర్చునిటీ వస్తుంది అన్న దీంతోనే నేను షో చేశాను. సో మాస్టర్ అనేసరికి చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మాస్టర్ మీద రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. అప్పుడు ఏమనిపించింది అంటే, మాస్టర్ గారు ఒక మాట అన్నారు కదా మూవీలో ఛాన్స్ ఇస్తానని, దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి. నాకు నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ దీనికంటే త్రిబుల్ ఉండాలి, ఆయన్ని ఇంకా ఇంప్రెస్ చేయాలి అండ్ ఆయనకి కాన్ఫిడెంట్ ఉండాలి నా మీద. అంటే చెప్పొచ్చు, మాట ఇవ్వచ్చు, అది ఆయన మంచితనం, కానీ అది ప్రూవ్ చేసుకునేలాగా నేను కూడా ఉండాలి. కాబట్టి నేనేమనుకున్నానంటే ఫైనల్ అయ్యే లోపు ట్రాఫీను కొట్టాలి, ఆయన అన్నమాట ప్రకారం మూవీ ఛాన్స్ కొట్టాలని ఫిక్స్ అయిపోయాను ఆ ఎపిసోడ్ నుంచి. జస్ట్ అది ఒక 3rd ఎపిసోడ్ ఏమో అంతే. వర్క్ చేసాను, లాస్ట్కి చూస్తే ఫైనల్స్కి వచ్చాము. అండ్ ఫైనల్స్కి ముందు సెమీఫైనల్స్లో ఒక యాక్ట్ ఉన్నింది, సింగిల్ టేక్ యాక్ట్. అంటే టెక్నికల్గా కెమెరాని, ఇప్పుడు నేను మూవీలో చేయాలంటే టెక్నికల్ వర్క్ ఎక్కువ మనకి మైండ్ ఉండాలి. సో నాకు ఎప్పటి నుంచో ఉండింది ఒక సింగిల్ టేక్ చేయాలి స్టేజ్ మీద అని చెప్పి. సో ఏం చేశానంటే సెమీఫైనాలేలో ఒక సింగిల్ టేక్ యాక్ట్ చేశాను. వెరీ రిస్కీ, అది కూడా సెమీఫైనల్స్. సో నీకు అది సింగిల్ టేక్ అంటే నీకు మధ్యలో కట్ లేదు, ఒకసారి స్టార్ట్ చేసావంటే ఇంకా ఎండ్ వరకు అదేం చూస్తారో అదే, అక్కడ మిస్టేక్ అయితే మిస్టేక్ ఇంకా. సో నిజంగా దీనికి నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ షోలో మెయిన్ ఒక పర్సన్ ఉన్నారు, మనీంద్ర అని చెప్పి. సో నాకు చాలా క్లోజ్ పర్సన్. నేను ఒకప్పుడు డీలో కంటెస్టెంట్ ఉన్నప్పటి నుంచి అతన్ని చూస్తున్నాను అనమాట. సో అప్పుడు ఒక బ్రదర్లానే ఉన్నారు, ఇప్పుడు ఒక బ్రదర్లానే సపోర్ట్ చేస్తారు టాలెంట్కి. సో హీ వాజ్ అ డైరెక్టర్ ఆ షోకి. సో ఆయన నేను అడిగాను, మాస్టర్ ఇలా ఒక మూవీ ఛాన్స్ ఇస్తున్నారు, నేను దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, నాకు మీరు సపోర్ట్ చేయాలి, టెక్నికల్గా ఎలాగైనా చేయండి, నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, మూవీ ఛాన్సెస్ ఎవరికి రావు అని చెప్తే దే ఆల్సో గేవ్ వెరీ గుడ్ సపోర్ట్. నాకు మంచి సపోర్ట్ అందించారు. మంచి ఒక టెక్నీషియన్ని తీసుకొని వచ్చి గింబల్ హ్యాండిల్ చేసే అతన్ని, స్టడీ క్యామ్ని హ్యాండిల్ చేసే అతన్ని నాకు తీసుకొచ్చి అప్పగిస్తే ఒక 3-4 డేస్ రిహర్సల్ చేసాం ఆయనతోటి. సింగిల్ టేక్ కాబట్టి. నాతో పాటు నా పార్ట్నర్ ఆవిడ కూడా సూపర్ హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే నాకు సపోర్టివ్గా, అంటే మాస్టర్ మనం విన్ అవ్వాలి, షో విన్ అవ్వకపోయినా కూడా ఏదైనా మన మాస్టర్కి ఉపయోగపడాలి, మంచి పని జరగాలి, ఏదైనా జరగాలి, మనం బెస్ట్ ఉండాలి అని చెప్పి నాకు లాస్ట్ వరకు నాతోటి ఫైట్ చేశారు నా పార్ట్నర్ కూడా. సో అలా చేసాము. రిజల్ట్ ఏమవుతుందో తెలియదు, కానీ ఇట్స్ అ రిస్క్ వన్ అయితే తెలుసు. అదే కాన్ఫిడెంట్ ఉండింది నాకు కూడా, కంపల్సరీగా కొడతాం ఇది అని. చేసేసరికి మేము అక్కడ లైవ్లో చేస్తున్నాము, ఇక్కడ ఎల్ఈడిలో ప్లే అవుతుంది. మాస్టర్ జడ్జెస్ మా మీనా మేడం ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు. ఇట్స్ వెరీ టఫ్ వన్. సో అది చేయగలిగాము. అది చేసేసరికి మాస్టర్ డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చేసి దెన్ హీ గాట్ కాన్ఫిడెంట్. ఫస్ట్ 3rd ఎపిసోడ్ ఏదో ఫ్లోలో కూడా చెప్పొచ్చు, ఎగ్జైటింగ్లో కూడా చెప్పొచ్చు, కానీ మాస్టర్కి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నింది నా మీద, హీ విల్ డూ సంథింగ్ అని. సో నేను ప్రూవ్ చేసుకున్నాను. అయితే ఆ ఎపిసోడ్ అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ చూసి, సింగిల్ టేక్ పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు మాస్టర్ చెప్పారు, ఇంకొకసారి మళ్ళీ స్పీచ్ ఇచ్చి, అందరూ అనుకోవచ్చు నేను ఎందుకు మాట ఇచ్చానని అనుకోవచ్చు, ఏం చూసి ఇచ్చాడని చెప్పి, ఇది ఒక్కటి చాలు, ఈ సింగిల్ టేక్ యాక్ట్ చాలు అని చెప్పారు. కంపల్సరీ నేను నీకు ఎప్పటికీ ఉంటాను, ఇప్పుడని కాదు ఎప్పటికీ ఉంటానని చెప్పి చాలా ఎమోషనల్ బాండ్ అయింది అప్పటి నుంచి. విజయ్ మాస్టర్ వాజ్ అంటే లైక్ అన్ అమేజింగ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ వెతుకుతూ ఉంటారు. నాకేమనిపించింది అంటే, నేను ఒక మూవీ ఛాన్స్ రావడానికి కోసమే నాకు ఆ షో వచ్చిందేమో. అక్కడ నేను విన్ అవ్వకపోయినా రన్నరప్ అయ్యాను, అక్కడ విన్ అవ్వకపోయినా నాకు అంతకంటే పెద్దది దొరికింది. సో నాకు ఇలా నేను పాజిటివ్గా తీసుకున్నాను అక్కడ విన్ అవ్వకపోయినా కానీ. అండ్ ఆల్సో మూవీ ఛాన్స్ అనేది చాలా మందికి దొరకదు.
ఇంకా ఇంకా మెనీ పీపుల్ ఆర్ స్ట్రగలింగ్. చాలా మంది టాలెంటెడ్ వన్స్, చాలా మంది టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. మాస్టర్ కార్డ్ తీసుకొని కూడా వర్క్ లేకుండా చాలా మంది ఉన్నారు. ట్రూ, అది నిజం. అలాంటిది మాస్టర్ నా టాలెంట్ గుర్తించి నన్ను ఒక సపోర్టివ్ సిస్టమ్ లాగా నించొని ఈరోజు కూడా అది ఆయన సినిమాలో ఛాన్స్ ఇస్తా అని చెప్పారు, కానీ నేను అప్పటి కోసం వెయిట్ చేస్తాను. అప్పటికి సడన్గా రోజు కాల్ వచ్చింది, కృష్ణ ఏం చేస్తున్నావు అంటే, మాస్టర్ ఇలా ఇలా మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను మాస్టర్, మన ప్రాజెక్ట్ అది ఇది అంటే, ఓకే సరే దీని మధ్యలోనే ఇంక వేరే ఉన్నాయి చేద్దామని చెప్పి కొలాబరేషన్లో చేద్దాము, నేనేం వచ్చేటట్టు నేను చూసుకుంటాను, సో విల్ వర్క్ టుగెదర్, డోంట్ వరీ ఐఎమ్ విత్ యూ అని చెప్పి దెన్ మాస్టర్ స్టార్టెడ్ గివింగ్ మీ వర్క్. వావ్. సో యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా సినిమాలు చేశారు మీరు. వి ఆల్ నో దట్. అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్గా మట్కా వాజ్ అన్ ఫస్ట్ ప్రాజెక్ట్, రైట్? సో అంటే లైక్ మీరు మట్కా ఫస్ట్ ప్రాజెక్ట్ కోసం అని ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారో ఏంటో తెలియదు, కానీ బట్ మీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసుకుంటే దెర్ వాజ్ అన్ వీడియో లైక్ డైరెక్టర్ గారు విజయ్ బెన్ని మాస్టర్ పక్కన కూర్చొని ఏడు అబ్బాయి ఉన్నాడా ఇక్కడే అని అడగడం ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. ఎవరి థాట్ అది? యాక్చువల్లీ ఇట్స్ నాట్ థాట్. యాక్చువల్లీ డైరెక్టర్ గారికి నా కోసం తెలుసు ముందే. శ్రీదేవి సోడా సెంటర్ మూవీ చేశారు కరుణ కుమార్ సార్, అప్పుడు నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. మందులోడా ఓరి మాయలోడా ఈ సాంగ్ కి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అప్పుడు నేను వాళ్ళ ముందు ఒక 20 times 50 times డాన్స్ చేసి ఉంటా ప్రతి షాట్ కి అంటే వాళ్ళకి చూపించడానికి. సో నేను బాగా గుర్తు, ఈ అబ్బాయి కర్లీ హెయిర్ కృష్ణ అని చాలా బాగా గుర్తు. నన్ను చూసేసరికి విజయ్ బిన్ని మాస్టర్ సెట్లో నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, కృష్ణ మాస్టర్ అని చెప్పి. మళ్ళీ విజయ్ మాస్టర్ నన్ను కృష్ణ మాస్టర్ అని ఇంట్రొడ్యూస్ చేయడం అగైన్ అక్కడ నేను నేర్చుకున్నా ఒకరికి రెస్పెక్ట్ ఎలా, మనకు చిన్న పెద్ద కాదు, టాలెంట్కి అక్కడ ఎంత రెస్పెక్ట్ వస్తుంది అని చెప్పి. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. సో ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు కృష్ణ నాకెందుకు తెలీదు అన్నారు కరుణ కుమార్ సార్. సార్ థ్యాంక్ యూ సార్ గుర్తుపెట్టుకున్నారు అన్న. దెన్ ఒకసారి చూస్తే మర్చిపోయే టాలెంటా? దెన్ అంతా బాగా జరిగింది. ఆ తర్వాత మాస్టర్ చెప్పారు, సార్ సాంగ్ మనోడు చేస్తున్నాడు, నేను ఒక మాట ఇచ్చాను అని చెప్పి ఆ షోస్ది ఒక విజువల్స్ చూపించడం జరిగింది. సార్ చాలా షాక్ అయ్యారు. కరుణ కుమార్ సార్ సూపర్ ఇది కదా కావాల్సింది, ఇది టాలెంట్ని ఇలా గుర్తించేది సూపర్ మాస్టర్, ఫస్ట్ మీకు థ్యాంక్స్ ఇట్లాంటి టాలెంట్స్ని తీసుకురావడానికి. నాకు కూడా హ్యాపీ, మనోడి కోసం మనం ఒక ఏదైనా చేద్దాం, మనం ఒక ఏదైనా చిన్న క్లిప్పింగ్ అయినా చేయాలి, ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ హిమ్, అతనికి యూస్ఫుల్ అవ్వాలి ఇది అని చెప్పి డైరెక్టర్ సార్, డిఓపి సార్ ఫోన్లో, ఆయన డిఓపి సార్ కిషోర్ సార్ అని ఉన్నారు, ఆయన తంగాలన్ మూవీ డిఓపి. సో ఆయన నా వర్క్ చూసి అప్రిషియేషన్ ఇవ్వడం, అండ్ ఆయనే వీడియో తీశాడు. నేను వద్దు, మీరు ఉండండి, నేను తీస్తాను వీడియో అని చెప్పి డైరెక్టర్ గారిని అలా కూర్చోపెట్టి, విజయ్ మాస్టర్ని కూర్చోబెట్టి నన్ను అలా పిలవడం, అదొక మెమరీ నాకు. సచ్ అ పాజిటివ్ అండ్ సచ్ అన్ అంటే లైక్ ఇంత హ్యూజ్ సపోర్ట్, ఇంత పాజిటివ్ వస్తుందని ఐ థింక్ మీరు కూడా థింక్ చేసి ఉండారేమో కదా. అంటే నేను ఏ మైండ్ సెట్లో ఉన్నానంటే, యాక్చువల్లీ నా గ్రోత్ అంతా చూస్తే సపోర్ట్ ట్రూగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి సపోర్ట్ ఎక్కడ వస్తుందిలే, అంతా ఆల్రెడీ పెద్ద వాళ్ళు ఉన్నారు, సో చూద్దాం మనకి కూడా ఏదైనా లక్ ఉండాలేమో అనేది ఒకటి ఉన్నింది. కానీ నాకు ఇవన్నీ జరిగినప్పుడు నాకేమనిపించింది అంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మన టాలెంట్ మన చేతిలో ఉంటే, మన వర్క్ మనం కాన్ఫిడెంట్గా మన వర్క్ చేసే విధానం, మన టాలెంట్ మన చేతిలో ఉంటే కంపల్సరీ వి విల్ ఎర్న్ రెస్పెక్ట్. ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అన్ని ఆటోమేటిక్ వచ్చేసి ఆ కష్టం అనేది, హార్డ్ వర్క్ అనేది చేసుకుంటా పోవాలి, ఒక దిక్కున ఆగకుండా. అది నేను నేర్చుకున్నా. సో అంటే లైక్ ఇప్పుడు మీరు ఆ షో వచ్చింది, ఆ షోలో చేయడం వల్ల మూవీలో ఆఫర్ అని అన్నారు, దట్స్ కంప్లీట్లీ కరెక్ట్. బట్ ఆ షో చేస్తున్నప్పుడు ఏదైనా మూవీలో కావచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా పెద్ద కొరియోగ్రాఫర్స్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసే అవకాశం వచ్చి మిస్ చేసుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ మిస్ చేసుకునే సిచ్యువేషన్ రాలేదు, బికాస్ నేను ఆల్రెడీ యష్ మాస్టర్ తోటి నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తాను యాజ్ అన్ అసిస్టెంట్. సో మనకి కంటిన్యూస్ వర్క్ ఉండింది. సో నేను ఓకే ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అనే టైంలో నాకు షో వచ్చింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎన్ని ఇయర్స్ చేశారు? 4 years. 4 years చేశారు. అది కూడా ఓన్లీ యష్ మాస్టర్ తోటే ఎక్కువ అన్ని సాంగ్స్ చేశాను. ఇంకా అప్పుడప్పుడు ఒక సాంగ్, ఒక 2-3 సాంగ్స్ గణేష్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. గణేష్ మాస్టర్ దగ్గర ఏ సాంగ్ కి చేశారు? భీమ్లా నాయక్, పవన్ సార్, నేను లాస్ట్ టైం చెప్పాను. అవునవును, సారీ మర్చిపోయాను. ఓకే డన్, భీమ్లా నాయక్ చేశారు. సో టెల్ మీ వన్ థింగ్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసినప్పుడు కొరియోగ్రాఫర్
అఫ్ కోర్స్ ఉంటుంది కష్టం, బట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మాస్టర్ ఒకసారి చేసి చూపిస్తే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక 10-15 సార్లు చేసి చూపించాల్సి వస్తుంది. సో సెలబ్రిటీస్ ఎలా ట్రీట్ చేస్తారు? యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని ఎలా ట్రీట్ చేస్తారు సెలబ్రిటీస్ ఎలా ట్రీట్ చేస్తారంటే కొరియోగ్రాఫర్స్ కంటే అసిస్టెంట్తో ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోతారు. ఓకే, సో అలా మీకు బాగా ఫ్రెండ్ అయిపోయిన కొరియోగ్రాఫర్ సెలబ్రిటీ ఎవరు? నాకు బాగా ఫ్రెండ్ అయిన బాగా ఫ్రెండ్ అయిన సెలబ్రిటీ అంటే అంటే మరీ అంత ఫ్రెండ్స్ నిజాయితీగా చెప్పాలి లేదు, అంటే మరీ అంత ఫ్రెండ్స్ అని ఉండరు కానీ చాలా జెన్యున్గా ఉంటారు. అంటే చాలా మంచిగా వాళ్ళే వచ్చి మాట్లాడిచ్చేటట్టు ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. సో అట్లా నాకు అనిపించింది ఏంటంటే, మేము ఆల్మోస్ట్ పడిపోయింది సాంగ్ చేసాం విశ్వకన్న తోటి. సో విశ్వకన్న భలే సరదాగా ఉండేవాడు అనమాట. అంటే స్టెప్ ఒక 10 సార్లు 20 సార్లు ఆయనకి ఏ కన్ఫ్యూజన్ వచ్చినా నన్ను కృష్ణ రా చూపి నువ్వు చూపి అని చెప్పి దగ్గర పెట్టుకుంటారు అనమాట. ఏ మిస్ అయినా కూడా నేర్పిస్తామని చెప్పేసి. ఎప్పుడైనా ఏదైనా అన్ని ప్లేస్ లో నాకు తెలిసి అందరు ఆర్టిస్టులు అసిస్టెంట్లని చాలా మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు చూస్తారు కదా. వాళ్ళ ప్లేస్ లో నించుని అన్నిసార్లు డాన్స్ చేస్తాం కాబట్టి వాళ్ళు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. ఎప్పుడైనా ఏదైనా ఒక టఫ్ స్టెప్ చెప్తున్నప్పుడు ఎవరైనా సెలబ్రిటీ ఏంటయ్యా ఎంత కష్టమైన స్టెప్ చెప్తున్నావు, బాగానే ఉందిలే కానీ సర్లే మళ్ళీ ఇంకొకసారి చేసి చూపించు అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టమైన స్టెప్ అని ఎవరు అనలేదు. బికాజ్ ఆల్మోస్ట్ థ్యాంక్ యూ, మనం కష్టమని ఎవరు అనలేదు. కానీ బికాజ్ వాళ్ళకి ఏంటంటే ఏదైనా కానీ మనం ఈజీగా చేయాలనే కాన్ఫిడెన్సే ఉంటుంది. వాళ్ళకి కూడా అదే ఉంటుంది. ఎప్పుడు మనం కష్టపడి చేయాలనే ఉంటుంది, ఈజీగా చేయాలని ఎవరికి ఉండదు. సో నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు అలా అడగలేదు, అలా చెప్పలేదు కూడా. చేంజ్ చేయమని కూడా చెప్పలేదు. చేసిన హీరోస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరు చేంజెస్ కూడా అడగరు అనమాట. చూసే బాగుంటది కాబట్టి, అంటే బాగుండేలాగా మేము కూడా చేస్తాం కాబట్టి వాళ్ళది నో అనే ఛాన్స్ ఉండదు. ఎలాగైనా సరే వాళ్ళు నేర్చుకొని చేస్తారు. సూపర్. అండ్ కృష్ణ గారు, నేను విన్నదే ఒకటి నిజమేనా మరి? అంటే లైక్ ఇప్పుడు ఈ మట్కాలో విజయ్ బిన్ని గారిని అంటే లైక్ కొరియోగ్రాఫ్ చేశారు అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ లో కూడా మీరు ఉండడం జరిగింది అక్కడ. ఎందుకంటే సాంగ్ అయిపోయిన వెంటనే ఫైట్ కదా మనకి మట్కా సినిమాలో, సాంగ్ సైమల్టేనియస్ గా షూట్ అవుతుంది, కంబైన్డ్ గా ఉంది కదా. సో యూ గాట్ అన్ గుడ్ ఆపర్చునిటీ, మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే డీల్ అని చెప్పొచ్చు, దానికి అవకాశం అని చెప్పాలి, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. సెట్ మొత్తం ఇట్స్ అన్ మ్యాజిక్ అండ్ సెట్ మొత్తం షాక్ అయ్యి షేక్ అయ్యిందంట. ఏంటది? నాకు ఈ సాంగ్ మాస్టర్ నాకు ఈ సాంగ్ ఆపర్చునిటీ ఇవ్వడం ఒక మ్యాజిక్. అంటే నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇచ్చిన వర్క్ని ఆపర్చునిటీ, ఇప్పుడు నాకు ఇప్పుడు మాస్టర్ గారు సాంగ్ ఇచ్చింది ఒక మ్యాజిక్. అంటే నేను వచ్చిన ఆపర్చునిటీని ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అంటే ఓవర్ ఎగ్జైటింగ్ అవ్వకుండా, ఏమవ్వకుండా జస్ట్ ఫోకస్డ్గా ఏదైతే వర్క్ ఇచ్చారో దాన్ని 100 కంటే 1000% ఎక్కువ నా ఉన్నది నా ఉన్న ఇంట్రెస్ట్ అంతా పెట్టి, నా హార్డ్ వర్క్ అంతా పెట్టి నేను అంత అవుట్పుట్ ఇచ్చాను. అంత అవుట్పుట్ ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇచ్చాను. వాళ్ళు హ్యాపీ అయితే చాలు. నన్ను నమ్మి సాంగ్ ఇచ్చారు కదా, వాళ్ళకి నేను హ్యాపీ చేయాలి, మాస్టర్ గారికి హ్యాపీ చేయాలి, డైరెక్టర్ గారికి హ్యాపీ చేయాలి, ఇంతే ఉన్నది. తీరా సాంగ్ అయిపోయినాక సాంగ్ అంతా అయిపోయింది, లాస్ట్ డే ప్యాకప్ చెప్పాలి. ఆ ప్యాకప్ చెప్పే టైంకి అప్రిషియేషన్ ఇస్తున్నారు నాకు డైరెక్టర్ గారు, మా విజయ్ బిన్ని మాస్టర్. బాగా వచ్చింది, సూపర్, అదరగొట్టాం ఫస్ట్ సాంగ్ అని చెప్పి. ఇవంటే చూస్తున్నారు ఎవరు? ఒక ఫైట్ మాస్టర్ పేరు విజయ్. సో విజయ్ ఫైట్ మాస్టర్ గారు చాలా సీనియర్ ఫైట్ మాస్టర్, ఆయన చాలా పెద్ద ఆయన. సో ఆ సార్ నన్ను గుర్తు పెట్టుకుని ఉన్నారు. అంటే నన్ను డీలో నుంచి నన్ను చూస్తారంట ఆయన. నేను డీలో కొరియోగ్రాఫ్ చేసేటప్పటి నుంచి నేను ఆయనకు తెలుసు. సో నేను సెట్లోకి వెళ్ళినప్పుడు సార్ పక్కనే ఉన్నప్పుడు కూడా సార్ గుర్తుపట్టలే. నేను సార్ వచ్చి నన్ను కృష్ణ మాస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా అనేసరికి నేను షేక్ అయిపోయాను. పెద్ద ఫైట్ మాస్టర్ నన్ను గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది గ్రేట్. అంటే చాలా హ్యాపీగా ఉంది, మీరు ఫైనలీ వచ్చేసారు కదా సినిమాలకి అని చెప్పి అలా హాయ్ బాయ్ అయిపోయింది ఫస్ట్ డే. తర్వాత షూట్ అంతా అయిపోయింది. ఈజ్ అబ్జర్వింగ్, నాకు తెలియదు ఇది ఈజ్ అబ్జర్వింగ్ అని. ఈజ్ ఆల్సో డూయింగ్ హిజ్ వర్క్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై వర్క్. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయింది, విజయ్ మాస్టర్ ఇలా పిలిచి కృష్ణ కంగ్రాట్స్ మళ్ళీ అన్నారు. ఏంటి మాస్టర్ అర్థం కాలేదు అన్నాను. ఇలా రా ఒకసారి అంటే పక్కన విజయ్ మాస్టర్ ఉన్నారు, ఫైట్ మాస్టర్ విజయ్ గారు. ఆయన ఉండి, మాస్టర్ గారు మీ వర్క్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, మీకు తప్పకుండా నేను ఒక 2 ప్రాజెక్ట్స్ నేను ప్రామిస్ చేస్తున్నాను. మై సన్ ఈస్ డూయింగ్ 2 మూవీస్. సో నేను ఒక రాహుల్ విజయ్ గారు ఐడియా ఉందనుకుంటా మీకు, ఆయన హీరో రాహుల్ విజయ్ గారు.
సో ఆయనతోటి నేను దగ్గరుండి మీకు నేను సాంగ్ ఆపర్చునిటీ ఇప్పిస్తాను, మీలాంటి వాళ్ళు రావాలి, మీలాంటి టాలెంటెడ్ పీపుల్ రావాలి, సో దానికి నేను సపోర్ట్ చేస్తాను, సో దిస్ ఈజ్ మై ప్రామిస్ అనేసరికి నేను షాక్లోనే ఉన్నాను. అక్కడ చూస్తే అందరూ విజిల్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు అందరూ, సెట్ అంతా. చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ. అండ్ ఆల్సో డిఓపి సార్, కిషోర్ సార్ అని ఉన్నారు, తంగలన్ మూవీ డిఓపి, ఇట్స్ అ వెరీ బిగ్ మ్యాన్. ఆయన అప్రిషియేషన్ ఇచ్చారు, బ్రదర్ మీ వర్క్ చాలా బాగుంది, నచ్చింది, కొంచెం కొత్తగా చేసిన ఫీలింగ్ వచ్చింది మాకు అనేసరికి ఇవన్నీ నాకు బ్లెస్సింగ్స్ లాగా తీసుకున్నానండి. అంటే విజయ్ అన్న పేరు విజయాన్ని తీసుకొచ్చింది మీకు. ఎగ్జాక్ట్లీ. సో ఐ డెడికేట్ ఆల్ దిస్ టు విజయ్ బిని మాస్టర్, ఎందుకంటే ఆయన లేకపోతే ఇదంతా జరగదు. సో హీఈస్ వెరీ స్పెషల్ టు మీ అండ్ హీస్ లైక్ మై బిగ్ బ్రదర్ అన్న బాండింగ్ వచ్చేసింది. సో వరుణ్ గారిని కలిసారా? వరుణ్ సార్ మధ్యలో ఫైట్ సీక్వెన్స్ కి మాత్రం వచ్చారు, అప్పుడు మేము ప్రాక్టీస్ లో ఉన్నాం అనమాట, సో కలవలేదు సార్ కి. హోప్ఫుల్లీ నేను మళ్ళీ కలిసి సార్ కి వీడియో చూపించాలని ఉంది. సో ఐ విల్ డెఫినెట్లీ మీట్ వరుణ్ సార్ అండ్ ఐ విల్ షో వర్క్. ఓకే డన్. నాకు తెలిసి కెరియర్ స్టార్టింగ్ లోనే చాలా చూసారు మీరు, బికాస్ వి ఆల్ నో మీ గురించి తెలుసు, ఎంత అప్స్ అండ్ డౌన్స్ లో వచ్చారు ఏంటి అని. బట్ ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? అంటే ఇప్పుడు కూడా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏం మారలేదంటే లైక్ మనం ఏమి ఇప్పుడు మనకు ఒక సాంగ్ వచ్చేసిన వెంటనే మనం పెద్ద సెటిల్ అయిపోయే ఫీలింగ్ ఏమి ఉండదు. ఇట్స్ అ స్టిల్ బిగినింగ్ ఓన్లీ. ఇప్పుడు మనం ఆ సర్కిల్లో మనం రియాలిటీ షోస్లో మనము ఒక స్టెప్ వేసి అక్కడ మనం ప్రూవ్ చేసుకొని వచ్చేది ఒక ఎత్తు అయితే, అవన్నీ దాటుకొని ఆఖరిగా మనం ఇక్కడికి రావాలనే మనం అవన్నీ చేసాం. సో మనం ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఫస్ట్ స్టెప్ ఇది. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ సక్సెస్, ఇది మళ్ళీ ఫస్ట్ స్టెప్. ఇక్కడ మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ కూడా నేను పట్టి లాగే వాళ్ళు, కిందకి లాగే వాళ్ళు ఉంటారు, నేను చేయి పట్టుకొని పైకి లాగే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఎక్కడికి వెళ్ళినా అగైన్ ఇక్కడ నుంచి మనం ఎంత కష్టపడతాం, దీన్ని మనం నిలబెట్టుకొని ఎంత పైకి తీసుకెళ్తాం, ఎంత హార్డ్ వర్క్ చేస్తాం, దాన్ని మనమే డిపెండ్ ఉంటుంది. ఓకే, వన్ క్వశ్చన్. సో బేసికల్గా చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళకి అవకాశం ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ రెమ్యునరేషన్ ఏంటి అన్న పాయింట్ ఒకటి ఉంటుంది. కృష్ణ గారు ఎప్పుడైనా అది ఫేస్ చేశారా? నాకు ఇప్పటివరకు అలా అయితే ఫేస్ చేయలేదు. నేను ఎలా ఫేస్ చేశానంటే, ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఏదైనా టేక్ ఇట్ యాజ్ ఎనీ ప్రాజెక్ట్ అండి, ఒక్కొక్క ప్రాజెక్ట్కి దేర్ విల్ బి సర్టెన్ బడ్జెట్స్. సో వెన్ వాళ్ళు మన కోసం అడిగినప్పుడు, మీరు ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తారని అడిగినప్పుడు, మనది ఏందో మనం చెప్తాం, సార్ ఇది అని చెప్పినప్పుడు ఇట్స్ బిట్వీన్ మనకి అండ్ వాళ్ళకి మన మధ్యలో ఉంటుంది యాక్చువల్లీ ఇదనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు గ్రోత్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో నాకు వర్క్ ఇంపార్టెంట్. ఇప్పుడు అట్లా అని చెప్పేసి దాంతోపాటు నేను ఒక డిమాండ్ అనే దీన్ని నేను పెట్టుకోలేను, బికాజ్ ఐఎమ్ నాట్ హ్యూజ్ సక్సెస్ఫుల్ పర్సన్ అప్కమింగ్. సో మనకి కూడా ఒకటి అనిపిస్తుంది, ఓకే ఇంతే బడ్జెట్ ఉందంట, ఈ బడ్జెట్లో మనం ఏం చేయగలిగితే మనం అది చేస్తాం, లేదు నాకు ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది నువ్వు లేకపోతే ఇంకొకరు అన్నప్పుడు నేను అది తీసుకోను. సో ఈ డిపెండ్స్ అపాన్ టూ పీపుల్ ఎవరైతే ఉంటారో. సో నేనైతే అలా ఫేస్ చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా టాలెంట్కి ఏదైతే వర్త్ ఉందో నేను అది తీసుకొనే వర్క్ చేస్తాను. సో అది నాకు ఇచ్చారు కూడా. సో 10 ఎక్కువ తీసుకుంటున్నారంట? లేదు, నోవే. చేసినవి వస్తే చాలా అని ఉంటది. ఎగ్గొట్టినవి ఉన్నాయా? ఏమైనా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా? స్టార్టింగ్ లో కొన్ని ఉన్నాయి. ఎంత దాదాపు అమౌంట్? దాదాపు అంటే తెలియదు, కానీ అన్ని కలిపి జస్ట్ ఒక ఎస్టిమేషన్ తీసుకుని వస్తే నాకు ఒక దగ్గర 1.5-2 lakhs వరకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అవి కొన్ని ఏమైపోతుంది అంటే అండి, మనం కొన్ని చేసినాక కొన్ని ఆగిపోతాయి కూడా. మనం అటు సైడ్ చూడాలి, ఇటు సైడ్ చూడాలి, ఎవరు మనకి కావాలని చేయరు. సో దట్స్ వై మనం చూసి ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఓకే ఈ ప్రాజెక్ట్ అయితే ఓకే కుదిరితే చేసినట్టు, లేకపోతే విల్ హ్యావ్ టు వెయిట్. మన పేషెన్స్ ఏదైనా. ఇప్పుడు నేను మూవీస్ చేయడానికి నేను ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను. 1 year నేను పేషెన్స్గా వెయిట్ చేశాను. నేను అనుకొని ఉంటే చిన్న చేసుకోవచ్చు, చిన్న యూట్యూబ్ అని వెళ్ళొచ్చు, అవి ఏదో చేసుకొని ఉండిపోవచ్చు, కానీ ఒక్క ఫోకస్ ఉండాలి కదా. ఆఫర్ వచ్చి వదులుకునే సినిమాలు ఏమైనా ఉన్నాయా? లేదు, అలా ఏం లేదు. నేను వచ్చిన చేశాను. అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎవరైనా అడిగి మీరు? అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు వచ్చాయి, కానీ అప్పుడు నేను రెడీ లేను. అప్పుడు నేను మాస్టర్గా అవ్వలేదు. నేను ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ కదా.
సో అప్పుడు కాంటాక్ట్స్ని నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మాస్టర్ అయ్యాను కాబట్టి వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వాళ్ళకి కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళే ఫోన్ చేసి మాస్టర్ సాంగ్ చేశారంట, సూపర్, మనం కూడా చేస్తున్నాం నెక్స్ట్ అని చాలా మంది కాల్స్ వచ్చాయి. మీ గురువు గారు ఏమన్నారు మరి? యష్ మాస్టర్ ఈజ్ వెరీ హ్యాపీ. ఒక వీడియో బయట కూడా ఇచ్చారు. మొన్న ఒక ఈవెంట్లో కలిస్తే అప్పుడే చూపించాను వీడియో. మనం చేసిన ఒక రఫ్ వర్జన్ ఏదైతే ఉంటే చూపిస్తే ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ వెరీ సూన్ హీ ఈజ్ ఆల్సో లాంచింగ్ యాజ్ ఎ హీరో. వెరీ సూన్. సో ఇట్ ఈస్ గోయింగ్ వెరీ బిగ్. సో ఇస్ దేర్ ఎనీ సర్ప్రైజ్ ఫర్ యూ ఇన్ దట్ మూవీ? ఏమో తెలీదు. ఇప్పుడే నా వర్క్ చూసారు కాబట్టి మేబీ యష్ మాస్టర్ కూడా ఏదైనా కన్సిడర్ చేయొచ్చేమో. బట్ హీఈస్ ఆల్సో వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. సో హోప్ఫుల్లీ అంత బెస్ట్ గా జరగాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను విన్నది ఏంటంటే ఒక హీరో మీ అసిస్టెంట్ కొరియోగ్రఫీ వర్క్ చూసి హీరో గుర్తుపట్టారు అని విన్నాను. ఐ థింక్ అవకాశం ఇచ్చారో లేదో తెలీదు, బట్ గుర్తుపట్టారు అని విన్నాను. లేదు యాక్చువల్లీ ఏమైందంటే రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఒక ఈవెంట్కి వెళ్తే అక్కడ మన హీరో విశ్వక్సేన్ అన్న అని చూశాను అనమాట. సో చూసేటప్పటికి నేను హాయ్ అన్న అని దగ్గరికి వెళ్ళాను. వెళ్తానే గుర్తుపెట్టారు. ఎలా గుర్తుపెట్టారంటే మేము దమ్కీలో ఆల్మోస్ట్ పడిపోయింది ఆ సాంగ్కి వర్క్ చేసాం కదా. సో మా టీం అంతా కలిసి, నేను యష్ మాస్టర్ అందరు కలిసి బ్యాంకాక్ వెళ్ళి సాంగ్ చేసాం కాబట్టి మా బ్యాచ్ గుర్తుంటారు విశ్వకన్నకి. ఎందుకంటే సరదాగా ఉంటారు కాబట్టి బాగా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటారు. సో గుర్తున్నా నేను అప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అని చెప్పి. ఎలా ఉన్నావు ఏంటి ఇక్కడ అంటే, ఏం లేదన్నా ఇలా ఉంది అన్న, మాస్టర్ కార్డ్ అయిపోయింది, మాస్టర్ అయిపోయానన్నా, ఒక మట్కా మాస్టర్ అయిపోయాను అంటే పక్కన విశ్వకన్న మేనేజర్ ఉంటే మట్కాలో ఒక సాంగ్ చేశారు రీసెంట్గా అంటే విశ్వకన్న షాక్ అయ్యారు. ఫస్ట్ ఎక్సైట్ అయ్యారు, అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు. సూపర్, ఇంకేంటి ఇంకా త్వరలో మనం కూడా వర్క్ చేద్దాం అని చెప్పి ఒక మాట అన్నారు. లైక్ ఓ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తర్వాత అక్కడి నుంచి చేస్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బిజీగా వెళ్తున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మనము ఎప్పుడో 2-3 years వాళ్ళకి చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దే విల్ బీ హ్యావింగ్ మెనీ మీటింగ్స్, చాలా పెద్ద పెద్ద మీటింగ్స్లో ఉంటారు. అట్లాంటి దాంట్లో మనల్ని కూడా గుర్తుపెట్టుకున్నారే అన్నది ఒక చాలా పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక సంతృప్తి. ఒక టైంలో నేను ఒక సాంగ్కి వర్క్ చేశాను, గుర్తుపెట్టుకొని మరి నన్ను మాట్లాడిచ్చారే అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. సో అంటే లైక్ నాకు తెలిసి రీసెంట్గా మీకు ఒక ఇంజురీ కూడా అయింది కాళ్ళకి. అవును కదా. ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. ఎలా అయింది అంటే అది నేను ఒక వీడియో కూడా పెట్టాను. బికాజ్ అది నాలాగా ఎవరు మిస్టేక్ చేయొద్దని. అంటే మనం బేసికలీ డాన్స్ చేసేటప్పుడు ఏదో ప్రూవ్ చేసేయాలని చెప్పి ఎగిరి దుముకుతూ ఉంటాం. అంటే జంప్ చేసి కింద పట్టాలు, ఫ్లోర్ మూమెంట్ చేయటం కానీ ఇంప్రెస్ చేయడానికి అని చేస్తూ ఉంటాం. నేను ఎక్కువ అలాంటి కోతి పనులు ఎక్కువ చేస్తాను. డాన్స్ అంటే నేను అన్ని మర్చిపోయి చేస్తాను. అంటే నీ ప్యాడ్ ఉందా లేదని కూడా చూసుకోను. నేను ఒక పిచ్చిగా చేసేస్తూ ఉంటాను. అలా చేస్తున్నప్పుడు దెబ్బ తగిలింది. నేను దాన్ని లైట్ తీసుకున్నా, అంటే సీరియస్గా తీసుకోలేదు. ఏం కాదులే, వెళ్ళిపోతుంది, మానిపోతుందిలే అని చెప్పేసి అలానే ఒక 1 month 2 months గడిచిపోయింది. చూస్తున్నాను తగ్గట్లేదు, పెయిన్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు, స్వెల్లింగ్ అవుతుంది. ఏంట్రా ఇది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏదైనా మళ్ళీ పెద్దదేమన్నా అంటారేమో అని చెప్పి నేను అలా కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నా. చూద్దాం, కొన్ని రోజులు చూద్దామని. కట్ చేస్తే ఏమైపోయింది, పెద్దగా స్వెల్ అయిపోయింది. ఒక రోజు ఇంకా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను. ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, ఇలానే ఉంటే ప్రాబ్లం అవుద్ది, కొరియోగ్రఫీ చేసే కావట్లేదు అని చెప్పి వెళ్తే సార్ చెప్పారు, మీరు ముందే వచ్చి ఉంటే ఇది ఇంత సివియర్ అయ్యేది కాదు అని. నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఎక్కువ స్వెల్ అయిపోయి లోపల మన ఫ్లూయిడ్స్ ఉంటాయి, మన నీ జాయింట్లో ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్స్ అన్నీ జాయిన్ అయిపోయి ఒక ఏమంటారు దాన్ని, ఒక బాల్ లాగా చేరుకున్నాయి అక్కడ ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ. సో అది తీసేశారు. మళ్ళీ ఒక ఇంజెక్షన్ పెట్టి మొత్తం తీసేస్తే ఒక్కొక్క బాటిల్ వచ్చింది. సో ఎవరైనా వెనకత్తలు రాళ్ళు వేసుకుంటారు, వెనక ఏదో వేసుకున్నారు. తర్వాత నాకు కూడా బుద్ధి వచ్చింది, లేదు నెక్స్ట్ ఇట్లా చేయొద్దు అని చెప్పి దెన్ ఒక వీడియో పెట్టాను. అందరికీ యూస్ఫుల్ అవ్వాలి, నాలాగా మిస్టేక్ చేయకండి, నీ ప్యాడ్స్ వేసుకొని కేర్ఫుల్గా చేసుకోండి డాన్స్.
నేనైతే సఫర్ అయ్యాను. నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. కాకపోతే ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. మీ తెలుగు కూడా చాలా బాగా ఇదైంది కదా, లాస్ట్ టైం కొంచెం తెలుగు వేరే అటు వేరే ఇటు ఉండే. ఉంది. ఇప్పుడు బాగుంది. ఏమో నాకు ఎప్పుడు మాట్లాడినా నాకు తెలుగు మిక్సర్ లాగా ఉంటది. లేదు ఇప్పుడు చాలా బాగుంది తెలుగు, స్పష్టంగా పలుకుతున్నారు. అయితే నాకు తెలిసి ఇది క్రెడిట్ గోస్ టు విజయ్ బిన్ని మాస్టర్. ఏం మాట్లాడినా విజయ్ బిన్ని గారు అనే అంటున్నారు. మాస్టర్ చాలా బాగా మాట్లాడతారు. ఓకే, మాస్టర్ తో మాట్లాడుతుంటే ఇంకా చాలా నేర్చుకుంటూ ఉంటాను నేను. మరి మాట్లాడించండి ఒకసారి మాకు. ఇప్పుడా? మరి కుదిరితే చూడండి. అంటే మాస్టర్ బిజీ ఉంటారు కదా, ఫోన్ సడన్ గా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తాను. ఒకసారి కాల్ చేయండి, లిఫ్ట్ చేస్తే ఓకే, లేకపోతే మాట ఇచ్చినట్టు ఒకసారి మాట్లాడించాలి. మరి చూద్దాం. కాల్ అయితే చేస్తాను. ఆయన నాకు తెలిసి అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు. ఓకే, అవుట్ ఆఫ్ టౌన్, అవుట్ ఆఫ్ కంట్రీనా? అవుట్ ఆఫ్ కంట్రీ అనుకుంటా. ఓకే, సో వాట్సాప్ లో చేస్తున్నా, చూద్దాం. ఎస్, విజయ్ బిన్ని మాస్టర్. సో పక్కన అన్న అని ఉంటుంది, బ్రాకెట్ లో అన్న అని ఉంటుంది. రింగ్ అవుతుంది, చూద్దాం. I think he's in shooting. Maybe he might be in shoot లో, లేకపోతే రింగ్ వస్తుంది. ఇది రింగ్ అవ్వట్లేదు అంటే నెట్వర్క్. అవునా? అట్స్ ఓకే దెన్, నో ప్రాబ్లం. సరే, ఎప్పుడైనా మాకైతే మాట్లాడించండి ఒకసారి. డన్ పక్కా. యప్. సో టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలి అని అంటే, సినిమాలు చూసి జడ్జ్మెంట్ చాలా ఈజీగా ఇచ్చేస్తారు జనాలు. అలానే కొన్ని సాంగ్స్ చూసి ఇలా కాదబ్బా ఇంకోలా చేస్తుంటే బాగుంటుందని కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుకుంటారు. బట్ ఆ కొరియోగ్రఫీ చేసిన పర్సన్కి కానీ ఆ సినిమా తీసిన డైరెక్టర్కి ఆ నొప్పి అన్నది తెలుస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే చాలా సినిమాలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దేవరాలో దావూది వారిదే సాంగ్ సార్ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ అయిన సాంగ్, బట్ రిలీజ్ రోజు మాత్రం సినిమాలో పెట్టలేదు. అండ్ అలానే కొన్ని సినిమాల్లో కొన్ని కొరియోగ్రాఫర్స్, ఇప్పుడు దావూది వారిదే కావచ్చు, మనకి ఇప్పుడు పుష్పాలో జాతర ఎపిసోడ్ కావచ్చు, ఇలా కొన్ని పాటలకి ఏంటంటే కొరియోగ్రాఫర్స్ చాలా డీప్లీ ఆలోచిస్తూ ఉంటారు. సో అలా మీరు నేను ఫ్యూచర్లో ఈ సాంగ్ లాంటి సాంగ్ చేయాలి అనుకుంటే ఏ సాంగ్ చెప్తారు? అంటే నాకు ఈ సాంగ్ అని లేదండి, నేను వర్సటైల్, నా మైండ్ సెట్ కూడా వర్సటైల్. అంటే అన్ని స్టైల్స్ నేను చేయగలుగుతాను. ఏ స్టైల్ ఇస్తే ఆ స్టైల్ నేను ది బెస్ట్ చేయడం అనేది నా థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఒక ఫెస్టివల్ సాంగ్ అయినా కానివ్వండి, లేదా ఒక దేవుడి సాంగ్ కానివ్వండి, లేకపోతే ఒక డాన్స్ నంబర్, ఒక సెట్ సాంగ్ కానివ్వండి, ఏదైనా దానికి తగ్గట్టుగా ఐ కెన్ గివ్ మై బెస్ట్. రీసెంట్ టైంలో ఏ సాంగ్ చూస్తున్నప్పుడు మీకు అనిపించింది లైక్ ఇంకొంచెం బెస్ట్ చేయొచ్చు అని అనిపించింది? అలా మనం జడ్జ్ చేయలేం, బికాస్ ఆల్రెడీ మూవీస్లో చేసేది పెద్ద పెద్ద మాస్టర్స్. వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర మనం నేర్చుకునేది ఉంటుంది, కానీ మనం జడ్జ్ చేసేలాగా అసలు ఉండదు. బికాజ్ మనమే అప్కమింగ్గా నేర్చుకుంటున్నాం కాబట్టి మనం జడ్జ్ చేసే రకంగా ఉండదు. అలా ఉంటే వాళ్ళు ఎందుకు అంత పెద్ద మూవీస్కి కొరియోగ్రాఫ్ చేస్తారు? ఇంకా అవి చూసి నేర్చుకుంటాం. సో బేసికలీ నేను నేర్చుకుంటూ ఉంటాను శేఖర్ మాస్టర్ సాంగ్స్, జానీ మాస్టర్ సాంగ్స్, గణేష్ ఆచార్య సార్, తర్వాత మన గణేష్ మాస్టర్, భాను మాస్టర్, వీళ్ళందరూ చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను. నాకు ఇన్ కేస్ నేను ఇలా ఏదైనా సాంగ్ స్టైల్ చేయాలన్నా కూడా వీళ్ళ సాంగ్స్ తీసి చూస్తాను. ఇట్స్ లైక్ అ టెక్స్ట్ బుక్ ఫర్ అస్. మాలాంటి వాళ్ళకి మేమంతా ఇప్పుడు వస్తున్నాం కదా, మాకు ఛాన్స్ వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే మా సీనియర్స్, మా పెద్దోళ్ళు ఏం చేసేవారు అనేది ఒకటి ఉంటే టెక్స్ట్ బుక్ అనుకోండి, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఒక రెఫరెన్స్ లాగా తీసుకొని చూస్తాం ఏం చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ బిన్ని మాస్టర్ టెక్నికలీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. టెక్నికల్ అంటే కెమెరాలో టెక్నికల్గా చేయడంలో మాస్టర్ ఈజ్ పర్ఫెక్ట్ ప్రో. అయితే అట్లాంటి సాంగ్స్ వచ్చినప్పుడు, మౌంటేజ్ సాంగ్స్ వచ్చినప్పుడు, అట్లాంటివి వచ్చినప్పుడు రఘు మాస్టర్ కానీ విజయ్ బిన్ని మాస్టర్ కానీ వీళ్ళు సాంగ్స్ తీసి అలా చూస్తూ ఉంటాం, మేము నేర్చుకుంటాం. ఇట్స్ లైక్ టెక్స్ట్ బుక్. మాకు మా పెద్ద వాళ్ళంతా మాకు టెక్స్ట్ బుక్ అనమాట. నైస్. సో అంటే డోంట్ అంటే లైక్ నన్ను తప్పుగా తీసుకోకండి క్వశ్చన్ అడుగుతున్నానని. సో బేసికల్గా ఢీ ఒకప్పుడు చాలా బాగుండేది. దెన్ సో ఇప్పుడు చాలా వరకు ట్రోల్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి ఢీ డాన్స్కి. అంటే లైక్ ఎలా చెప్పాలి మీకు, మీరే చూసుంటారు చాలా ట్రోల్స్ వస్తున్నాయి. నేను అంటే చూడలేదు కానీ ఒకటి రెండేమో చూసుంటాను. బేసికల్గా ఏంటంటే డాన్స్ లేదు, అదొక సర్కస్ లా ఉంది అని చెప్పి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. లేదు, ఇప్పుడు ప్రెసెంట్ 2 seasons నుంచి 2-3 seasons మొత్తం ఆర్టిస్ట్స్ తో చేయిస్తున్నారు కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆర్టిస్ట్. ఇప్పుడు కొంతవరకు చూసుకుంటే ఒక సాడ్ సాంగ్, ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రోలింగ్స్ అండ్ మీమ్స్. ఇప్పుడు ఒక సాడ్ సాంగ్ కి కొరియోగ్రఫీ అన్నది
ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే మాంటేజెస్ ఉంటాయి, అది ఉంటాయి. బట్ ఆ టైంలోని ఈ కాంటెంపరీ కావచ్చు, ఎగరడాలు, యంత్రాలు ఇంత ఇంత అవసరం అసలు. డీ షో అన్నది స్పాయిల్ అయిపోయిందని చెప్పి టాక్ అయితే ఉంది బయట. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ పాస్ట్ మీరు డీలో ఉండేవారు కాబట్టి, యాజ్ అ పార్ట్ ఆఫ్ అ డీ షో ఎలా ఎలా అనిపిస్తుంది దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విన్నప్పుడు? నేనైతే ఒకటి చెప్తా. ఇప్పుడు సర్కస్ అయిపోయింది అంటారు కదా. ట్రాలర్స్ వాళ్ళు ట్రాలర్స్కి సంబంధించిన ఇప్పుడు ట్రాలర్స్ని మనం ఏం చేయలేం. వాళ్ళకే వాళ్ళ అదే వాళ్ళ ఒక పని, వాళ్ళ ఉద్యమమే అది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తీసుకొని వచ్చి పెట్టడం దాంట్లోనే ఉంటారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ సర్కస్ అనే దానికి వద్దాం. సర్కస్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్గా మనం చూసేటప్పుడు ఆడియన్కి ఒక కొత్తగా ఒక వావ్ అనే ఫీలింగ్ అనేది రావాలి. బికాజ్ ఇట్స్ అ కాంపిటీషన్. సో అందువల్ల ఏం చేస్తారంటే మనం చేసే కొరియోగ్రఫీలో ఒక వావ్ ఫ్యాక్టర్ అనుకోవాలి. అదొక వావ్ ఫ్యాక్టర్. అంటే జిమ్నాస్టిక్స్ అంటారు దాన్ని. జిమ్నాస్టిక్స్ అనేటివి ఒక వావ్ ఫ్యాక్టర్ లాగా యూజ్ చేస్తారు. అది కూడా ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి అబ్రాడ్ షోస్ నుంచి, బాలీవుడ్ షోస్. సో ఇలా అబ్రాడ్ షోస్ ఇవన్నీ చూసినప్పుడు అలా ఐడియాస్ వచ్చినాయి. సో ఏంటంటే చూసినప్పుడు థ్రిల్ ఫీల్ అవుతాం అంతే. దానికోసమే చేస్తారు కానీ అదే పనిగా సాంగ్ అంతా సర్కస్ ఉండదు. ఎక్కడో ఒక్క దిక్కున రెండు ప్లేస్లో, అది కూడా ఎవరికైతే వచ్చో వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, నాకు జిమ్నాస్టిక్స్ రాదు, నేను ఓన్లీ డాన్స్ చేస్తాను. ఇప్పుడు నా ఆపోజిట్ ఇంకొక పర్సన్ ఉంటారు, వాడికి జిమ్నాస్టిక్స్ వస్తుంది, వాడు అదే చేస్తాడు. సో ఎవరికి వస్తే అండ్ ఆల్సో ఇది అనేది మొత్తం సర్కస్ అనే బదులు ఆ పర్ఫార్మెన్స్కి యాప్ట్ అవ్వడానికి కొన్ని ప్లేసెస్లో వావ్స్ లాగా వాడుతూ ఉంటారు. టు ఇంప్రెస్ ద జడ్జెస్, టు ఇంప్రెస్ ద ఆడియన్స్. అంతేగాని దానికి అది వాళ్ళు కంప్లీట్గా సర్కస్ అని ట్రోల్ చేయడం అనేది రాంగ్. అది ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి దొరకదు. ఆ ప్లాట్ఫామ్ అనేది దొరక్క చాలా మంది ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో పేదవాళ్ళు ఎక్కడెక్కడో రోడ్స్ మీద అలా ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా ఓన్లీ ఊర్లలో స్టేజ్ షోస్ చేసుకుంటూ ఉన్నారు ఛాన్సులు లేక. ఈ స్టేజ్ దొరకడమే గొప్ప. సర్కస్ చేస్తే ఏంది, వేరే ఏమైనా చేస్తే ఏంది, ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది కదా, ఛాన్స్ దొరికింది కదా. అంటే వాళ్ళ అక్కడ వరకు రీచ్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, అది కూడా మీరు ట్రాల్ చేయాలి కదా. సో ఎవరి కష్టం వాళ్ళది అన్నట్టు ఆ స్టేజ్ దొరకడం ఇంపార్టెంట్. ఆ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ ప్లాట్ఫామ్ మీద ఎవరెవరైతే వచ్చి పర్ఫార్మెన్స్ అవకాశం తీసుకొని ఉన్నారో ఇవాళ అందరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. సో నేను డీ నుంచి వచ్చాను, మా మాస్టర్స్ పెద్ద మాస్టర్స్ అందరూ డీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చారు. సో ఆ ప్లాట్ఫామ్ ఈజ్ లైక్ గాడ్ ఫర్ us. డెఫినెట్లీ చాలా మందికి జీవితాన్ని ఇస్తుంది, ఈవెన్ చాలా మందికి ఇస్తుంది, ఇంకా చాలా మందికి ఇస్తుంది. ఆ ప్లాట్ఫామ్ అంతే, మన తరాలకు ఆ ప్లాట్ఫామ్ నించుండిపోతుంది డీ అనేది. అండ్ కృష్ణ మాస్టర్ గారు కాంట్రవర్సీస్ అన్నిటికీ దూరంగా ఉంటారు కదా. అంటే మన అనవసరం అవి, మన లైఫ్ మన జీవితం ఏం రాదు. ఓకే, ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా వెలితి అన్నట్టు ఏమైనా ఉందా మీ లైఫ్లో? వెలితి అని అంటే వీ కెన్ అంటే లైక్ దిస్ ఇస్ నా, ఇంకా లేదు నా లైఫ్లో, ఇది లేదు ఇంకా రావాలి. ఇంకా ఇన్కంప్లీట్నెస్ అంటే నాది చాలా లాంగ్ ఇయర్స్ నుంచి జర్నీ వస్తుంది. సో ఇంకా నేను ఇంకొక పర్ఫెక్ట్ పొజిషన్కి రాలేదు ఇంకా. సో దానికోసం ఇంకా నేను హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నా. మేబీ ఇప్పుడు మట్కా చాలా పెద్ద మూవీలో అవకాశం రావడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్ నాకు. కానీ ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ అగైన్. నాకు మళ్ళీ నేను ఇప్పటి నుంచి మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ ఐ వాంట్ టు డూ బిగ్ సాంగ్స్. పెద్ద హీరోస్తో నేను వర్క్ చేయాలి, అండ్ అప్కమింగ్ హీరోస్తో నేను వర్క్ చేయాలి. సో మైండ్లో చాలా ఉంది. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఆల్సో ఇంకా రెగ్యులర్గా మనకి ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లమ్స్ ఉండేవే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండేవే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవే. నా రెంట్ నేను కట్టుకోవాలి మంత్ ఎండ్ వస్తే. సో బండికి పెట్రోల్ కొట్టించాలి, తినాలి, బండి కాదు ఇప్పుడు కారు. సో ఇలా ఉన్నాయి. సో ఇంకా సెట్ అనేది లేదు. మీరు ఏదైనా ఒక జాక్పాట్ ఏదైనా తగిలిస్తారా? నేనా? ఓకే అందరూ ప్రపంచంలో అటుపక్క కూర్చున్న వాళ్ళు అందరూ నా మీద సెటర్ వేసేటోళ్ళే సార్. ఓకే డన్. అండ్ బేసికల్గా ఒక షో చేస్తున్నప్పుడు మీకు ఏంటంటే ఒక బడ్జెట్ ఇస్తారు, 25K అనో ఒక 30K అనో ఇస్తారు. మీరు ఆ బడ్జెట్లోనే సెట్ చూసుకోవాలి, కాస్ట్యూమ్స్ చూసుకోవాలి, మళ్ళీ డాన్సర్స్కి ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సినిమాలో
మీరు చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు గమనించింది ఏంటి బడ్జెట్ విషయంలో? ఒక మూవీలో ఒక సాంగ్కి వాళ్ళు బడ్జెట్ అలానే ఇస్తారా, లేకపోతే లేదు ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటారా? అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ అండి. దట్స్ వై యు ఆర్ డూయింగ్ ఆన్ ఎ గుడ్ ప్రొడక్షన్ కాబట్టి. ప్రొడక్షన్ ఉంటుంది, ఒక చిన్న ప్రొడక్షన్ ఉంటుంది, ఒక్కొక్కరు చిన్న బడ్జెట్గా మూవీ చేస్తారు, ఒక్కొక్కరు పెద్ద పెద్ద బడ్జెట్తో మూవీ చేస్తారు. బట్ ఏది చేసినా ఈ బడ్జెట్స్ అనేవి కొరియోగ్రాఫర్కి సపరేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఇచ్చే అమౌంట్లో నేను మళ్ళీ డాన్సర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మూవీ డాన్సర్స్కే మనకి యూనియన్ ఉంది, మనకి డాన్సర్స్కి సంబంధించిన యూనియన్ ఉంది, కొరియోగ్రాఫర్స్కి సంబంధించిన యూనియన్ ఉంది. సో మన మొత్తం యూనియన్ చూసుకుంటుంది. సో ప్రొడక్షన్ ఏదైతే ఉందో డైరెక్ట్ మన యూనియన్కి బడ్జెట్ ఇస్తే మన యూనియన్ సెగ్రిగేట్ చేసేస్తుంది. మాస్టర్ పేమెంట్ ఏదైతే మాట్లాడుకుంటారో మాస్టర్ పేమెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. మరి మా కృష్ణ మాస్టర్కి ఎంత ఇచ్చారు మట్కాకి? తక్కువ ఇచ్చారండి, ఎక్కువ ఏమి ఇవ్వలేదు. చాలా చాలా సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్? ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫర్ వాట్ ఐ గాట్. నాకు ఏదైతే వచ్చిందో నేను చాలా సాటిస్ఫైడ్. బికాజ్ ఆపర్చునిటీ లాగా చాలా మంది ఎన్నో అవస్థలు పడుతున్నారు. అట్లాంటి దాంట్లో నన్ను పిక్ చేసి తీసుకోవడంలో నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేసేదే తప్పు. అక్కడ నేను బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేసేది తప్పు. ఇప్పుడు నన్ను పిక్ చేసుకోకపోతే నాకు అవకాశం రాదు కదా. ఇంకా నేను మేబీ 1 year 2 year వెయిట్ చేయాల్సి వచ్చేదేమో, చెప్పలేం. సో నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సో ఏంటంటే నేను ఎక్కువ మనీ మైండెడ్ కాదు, నేను ఎక్కువ కష్టాన్ని నమ్ముకుంటా. నా చేతిలో పని ఉంది, నా కష్టాన్ని నమ్ముకుంటా. నా కష్టానికి ఏదైతే వస్తుందో దాంట్లో నేను హ్యాపీగా తింటా. ఓకే, ఇదైతే నాకు ఉంటుంది. డూ యు ఎవర్ ఫేస్ బ్యాక్ బిచ్చింగ్స్? యా, చాలా. ఎవరి లైఫ్లో ఉండవండి అవి. అంటే బేసికల్ గా మన పక్కనే ఉంటూ మావా నువ్వు తోపు, అసలు నీకు రావాలిరా మావా, నువ్వు సక్సెస్ అవ్వాలి, నీకు మంచి సినిమా పడాలి, కట్ చేస్తే ఆఫర్ వచ్చిందని తెలిసిన వెంటనే పక్కన వాళ్ళకి ఫోన్, అసలు ఎందుకు వాడికి ఎందుకు ఇచ్చిన? అవునవును, ఇట్లాంటివి జరిగినాయా? చాలా వింటూ ఉంటాం, ఇలా వదిలేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటూ దూరం పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళడం? డిప్రెషన్ ఎవరు, నేను డిప్రెషన్కి వెళ్ళాను. ఎందుకంటే నా మెయిన్ జనరేటర్, నా పవర్ అంతా మా మదర్. సో ఎవ్రీ టైం నేను ఆవిడతో ఫోకస్గా మాట్లాడుకొని సెటిల్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో లో ఫీల్ అవ్వను, ఒక మోటివేట్ అవుతూ ఉంటా. ఏది వచ్చినా నెగిటివ్గా, ఆ నెగిటివ్ని తీసేసి పాజిటివ్ ఏం చేయొచ్చు, ముందుకు ఎలా పాజిటివ్గా టర్న్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేది ఆలోచిస్తూ ఉంటాను. ఆ ఆలోచించడానికి పవర్ మా మదర్ ఇస్తూ ఉంటారు. దట్స్ ఇట్. రైట్, ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మర్చిపోయిన అడగడం. ఏంటి కృష్ణ మాస్టరు ఇండస్ట్రీలో రాబోయే ఒక హీరోకి ట్రైనింగ్ ఇస్తున్నారు అని తెలిసింది. ఎవరో పెద్ద హీరోకే, అంటే ఈజ్ నాట్ ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు అండ్ వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు అని తెలిసింది. ట్రూ ఆర్, మీరు నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ట్రూ ఆర్ నాట్ చెప్పండి. ఓకే, నిజమే. కానీ నేనేం రివీల్ చేయదలుచుకోవట్లేదు. రేపు వాళ్ళు మంచిగా తెర మీదకి వచ్చి మంచిగా అయినప్పుడు నేనే ప్రౌడ్గా చెప్పుకుంటాను వాళ్ళకి నేను ట్రైన్ చేశాను అని చెప్పి. బట్ ట్రైనింగ్ అయితే చేస్తున్నాను. సో అంటే లైక్ ఎలా జరుగుతుంది ట్రైనింగ్? అది బాగానే జరుగుతుందా? కేపబుల్ తను తీసుకుంటున్నారా మీరు ఇచ్చే ట్రైనింగ్? హ్యాపీ, చాలా బాగా అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్. సో ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై వర్క్, మై జాబ్. ఎలా వచ్చింది ఆఫర్? ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఇంకా నార్మల్గా అది కూడా ఇంకా మనం ఒక వర్క్ చేస్తే ఇంకొక వర్క్ వస్తూనే ఉంటుంది కదా. సో అలా ఇప్పుడు నాకు యాక్చువల్లీ మట్కా సాంగ్ చేసినాక మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అంటే నాకు ఇప్పుడు కాల్స్ వస్తుంది. ఇంతకుముందు నేను కాల్ చేసి సార్ నేను ఇలా మాస్టర్ అయ్యాను, ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అనేవాడిని. ఇప్పుడు మట్కా మూవీ ఒక మంచి నాకు ప్రొఫైల్ ఇచ్చింది కాబట్టి, ఒక బూస్టప్ ఇచ్చింది కాబట్టి నాకు ఫోన్స్ వస్తున్నాయి, బాగా చేశారు, మేము ఏదైనా ఉంటే చెప్తాము అని. కొన్ని బ్యానర్స్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. సరే, ఓకే. ప్రొఫెషనల్ లైఫ్లో ఓకే బాగానే ఉంది, పర్సనల్ లైఫ్లో కూడా కొంచెం ఓకే బాగానే ఉంది. లవ్ లైఫ్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఇంత స్ట్రగల్లో ఎక్కడ ఉంటుందండి మనకి లవ్ లైఫ్. ఇంకా అటు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇవి దొరకవండి. సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, అంటే లైక్ ఇష్టం, క్రష్ అలా. అంటే అట్లా లేదు, కానీ నాకు ఐ హ్యావ్ చాలా గుడ్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో నేను వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తుంటా. నాకు తమ్ముడు లాంటి ఒక అబ్బాయి ఉన్నాడు, చారీ అని చెప్పి. సో నాతోటి నా అన్ని వర్క్స్లో నా అసిస్టెంట్స్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకా నార్మల్ యాజ్ అ ఫ్యామిలీ బ్రదర్గా ఉంటాడు. అన్నిట్లో అప్స్ అండ్ డౌన్స్లో నించుంటూ ఉంటాడు.
సో ఇంకా వాళ్ళతో చిల్ అవ్వడం. ఏం కృష్ణ మాస్టర్కి ఇప్పటి వరకు ప్రపోజల్స్ రాలేదా? ప్రపోజల్స్ ఎవరికి రావండి, వస్తాయి కానీ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నిజం చెప్పండి, ఇప్పటి వరకు వచ్చిన ప్రపోజల్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉండి కూడా మీరు చెప్పని పర్సన్ ఎవరైనా ఉన్నారా? లేరండి. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటి వరకు? అంటే ముందు మనం సెటిల్ అవ్వాలి కదండి, మనం సెటిల్ అయిపోతే అన్ని ఆటోమేటిక్ వస్తాయని నా ఫీలింగ్. ఓ సరే, కృష్ణ మాస్టర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మంచిగా కేరింగ్ అండ్ కేరింగ్ ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు మనకి. అయ్యో, మీరు లవ్ మౌలి సినిమా చూడలేదా? చూడండి అయితే. కేరింగ్ అన్నారు అనుకోండి, మామూలుగా ఉండదు. అండర్స్టాండింగ్, కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్, కొంచెం సపోర్ట్, కొంచెం ఇంత సపోర్ట్. చేసే పనికి కొంచెం సపోర్ట్ చేస్తే చాలు, కూడా వాళ్ళని బాగా చూసుకుంటాం. ఓకే డన్. సో చెప్పండి, మీ లైఫ్ చెప్పండి. మీరు ఇప్పటి వరకు మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో బెస్ట్ ఇంటర్వ్యూ ఎవరు ఇచ్చారు మీకు, అండ్ జెన్యున్ గా ఎవరు ఇచ్చారు, ఓకే, అండ్ చూసిన వాళ్ళలో మీకు ఎవరు బాగా నచ్చారు, మళ్ళీ ఇంకా ఈ పర్సన్ తో ఇంకొకసారి తీసుకోవచ్చు అన్న ఇంటర్వ్యూ, నా పేరు తప్ప. ఓకే, మళ్ళీ ఇంటర్వ్యూ చేయొచ్చు అన్న. ఇప్పటి వరకు అయితే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే మళ్ళీ వీళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు అన్న పర్సన్స్ ఎవరు లేరు. ఓకే, అండ్ టు బి వెరీ ఫ్రాంక్ గా జెన్యున్ గా చెప్పారు అంటే, నేను 10 మందిని చేస్తే అందులో 7 members మాత్రమే జెన్యున్ గా చెప్తారు. డెఫినెట్లీ 3 members అన్నది వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చి చెప్తారనమాట. ఇంకొకటి ఏంటి అడిగారు, ఎవరు బాగా నచ్చారు? మీరు తప్ప. సో నా ఫస్ట్ ఇంటర్వ్యూ విజేంద్ర ప్రసాద్ గారు, నేను FM లో చేస్తున్నప్పుడు చేశాను. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. బికాజ్ అప్పుడు ఇంటర్వ్యూ చేయడం కూడా తెలియదు నాకు, క్వశ్చన్ ఎలా అడగాలో కూడా తెలియదు, క్వశ్చనరీ. సో మై ఫస్ట్ ఇంటర్వ్యూ విత్ విజేంద్ర ప్రసాద్ గారు, లక్ అదొకటి. ఇంకొకటి నేను క్వశ్చన్ అడుగుతున్నా, నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కృష్ణ మాస్టర్ మీరు సెకండ్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నారు. ట్రూ. సో సెకండ్ టైం ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటి? మట్కా మూవీ చేయకపోయి ఉంటే? మట్కా మూవీ చేయకపోయినా ఐ వాంట్ టు డూ, బికాజ్ నేను యాంకర్ అవ్వక ముందు నేను కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నాను యాక్చువల్లీ. బికాజ్ నాకు డాన్స్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అని అంటే, మా ఊర్లో వెళ్ళేటప్పుడు ఏదైనా డప్పులు కొడతారు కదా, డప్పులు కొట్టినప్పుడు కూడా డాన్స్ వేసేదాన్ని. కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నాను. దట్స్ వై నాకు ఎందుకో తెలియదు, కొరియోగ్రాఫర్స్ అన్నా డాన్సర్స్ అన్నా కొంచెం అందరికన్నా ఒక మెట్ ఎక్కువగానే ఉంటది ఆ ఇష్టం, ఇంట్రెస్ట్ అనేది. దట్స్ వై. సూపర్. దెన్ ఓకే, మీరు పాస్ అయ్యారండి ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సక్సెస్ అయ్యి అఫ్ కోర్స్ మట్కాతో ఒక స్టెప్ ఎక్కారు, ఇంకా ఎన్నో స్టెప్స్ ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఆ ట్రైన్ చేస్తున్న హీరో ఎవరో తెలుసుకోవాలని నాకు ఉంది. బట్ ఓపెన్ చేసి ఆటోమేటిక్ గా అన్ని తెలిసిపోతుంది, కొన్ని డేస్ ఆగితే రివీల్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో కృష్ణ గారు, ఎంతసేపు మనం మాట్లాడాం కాబట్టి మీకు ఒక చిన్న సర్ప్రైజ్. నాకా? ఎస్, మీకే. ఏం ప్లాన్ చేశారండి? ఒకసారి చూడండి, మీ ఫోన్ చూడండి. నా ఫోనా? ఇట్స్ డన్. వెళ్ళిందా? ఓకే, ఏం పెడుతున్నారు? డన్. వెళ్ళింది, చూసుకోండి ఒకసారి. కాస్త జూమ్ చేసుకోండి అమ్మా, కొంచెం గట్టిగా జూమ్ చేసుకోండి. నేను మాస్టర్ ఎలా వచ్చిందండి నంబర్? మేము అలా చేస్తూ ఉంటాంలేండి మా ప్రయత్నాలని. సార్ ఫస్ట్ యూ ఎంజాయ్ ద వీడియో. హాయ్ కృష్ణ, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ వాళ్ళకి నాకు కాల్ చేస్తా ఉన్నారు ఇంటర్వ్యూ అప్పుడు, బట్ నా ఫోన్ సిగ్నల్లో ఉండదు, ఎందుకంటే నేను అబ్రాడ్ లో ఉన్నాను షూట్ కి. సో నేను అన్నాను ఓకే, నేను ఒక వీడియో చేసి పంపిస్తాను. తెలిసింది ఏ షూటింగ్ ఏంటి అనేది కూడా ఆయన మాటలతో ఆయన చెప్తారు. నువ్వు రామ టాకీ సాంగ్ చాలా బాగా చేసావు. మెనీ మోర్ టు కమ్. ఆల్ ది వెరీ బెస్ట్. కీప్ రాకింగ్. థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మాస్టర్. So you stood next to me. Thank you so much, and love you master. Love you so much for this support, and I'll make you proud. నేను మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేస్తూనే ఉంటాను, because you have given me a chance. సో నేను మీ నేమ్ని ఇంకా పెద్దగా ప్రౌడ్ ఫీల్ చేయడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను మాస్టర్. సో నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అండ్ అలాగే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో బేసికల్గా ఏంటి అని అంటే, ఒక పెద్ద మాస్టర్ కొత్త మాస్టర్ కలిగి వర్క్ చేస్తున్నారు అని అంటే అందరూ ఏమనుకుంటారు, పెద్ద మాస్టర్కి చేసి ఉంటారు, కొత్త మాస్టర్కి ఇది ఇచ్చారని అనుకుంటారు. ఈ వీడియో చూస్తే అందరికీ క్లారిటీ వస్తుంది. యాక్చువల్లీ మాస్టర్ చెప్పాలంటే, మాస్టర్ స్టార్టింగ్ నుంచి అసలు ఇన్వాల్వే కాలేదు, టు బి ఫ్రాంక్. అంటే మాస్టర్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఆర్ట్ డిపార్ట్మెంట్ వచ్చి సార్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అన్నప్పుడు మాస్టర్ డైరెక్ట్గా నన్ను కాదు, మాస్టర్ని అడగండి, మాస్టర్ కృష్ణ మాస్టర్ని అడగండి, ఆయన ఏం చెప్తే అది. నన్ను మూమెంట్స్ విషయంలో కూడా మాస్టరు
కృష్ణ ఓకేనా, నీకు ఓకేనా, నువ్వు ఓకే అంటేనే టేక్ ఓకే, ఓకే నీకు ఓకే అంటే ఓకే అనేవారు. నాకు ఏంటి మాస్టర్ రెస్పెక్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఓకే డన్. నాకైతే అసలు అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేను చూడలేదు. అది ఇంత ఒక 0.1% కూడా ఈగో లేదు. సపోర్ట్ చేస్తున్నారు అంటే మాస్టర్ కూడా అంటే ఎక్కడ ఏడ తప్పు పోకుండా చూసుకున్నారు. సో ఆ సపోర్ట్ ఇచ్చారు. అంతేగాని షూట్లో కానీ టేక్ చేసే విధానం కానీ మొత్తం నేను చేస్తుంటే మాస్టర్ అలా చూస్తున్నారు, నేను చెప్పింది చేస్తున్నారు అంటే నాకే ఆశ్చర్యంగా అయిపోయింది. సర్ప్రైజ్ ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్ప్రైజ్. Thank you. మీన్స్ అ లాట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. డన్. సో లవ్ యూ మాస్టర్. Yep. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత బిజీగా ఉన్నా నా కోసం బయట ఇవ్వడం అనేది వెరీ స్పెషల్. అగైన్ థ్యాంక్ యూ మాస్టర్. యప్. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బెన్ని మాస్టర్. థ్యాంక్స్ ఫర్ ద వీడియో. సో మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇప్పుడు మట్కా సాంగ్ అయిపోయింది. మట్కా సాంగ్ తర్వాత ఇంకో 2 సాంగ్స్ కూడా చేశాను. సో అవి కూడా రేపు తెలుస్తాయి మీకు. ఏం సినిమాస్? ఇంకా నాకు బయట ఇంకా మూవీస్ ఇంకా రాలే బయటికి. సాంగ్స్ అయితే చేశాను. ఎవరు స్టార్స్ యు వాంట్ మెన్షన్? మంచి మూవీసే మీకు అన్ని. ఐ వాంట్ కీప్ ఇట్ సర్ప్రైజ్. సో కొంచెం ముందుకు వచ్చాక మీకు తెలుస్తుంది. సో నాకు కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్వేస్ వి ఆర్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.